ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని వైసీపీ పథకాలు మమ్మల్ని ఆకర్షించి పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైనంపాటి జగదీష్ నరేంద్రలు చెప్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ నేత వేముల చెన్నకేశవ నాయుడు ఆధ్వర్యంలో 11వ వార్డు నుంచి 220 కుటుంబాలు, 29వ వార్డులో నుంచి 180 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వీరిని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనంపాటి జగదీష్ నరేంద్రలో మాట్లాడుతూ తాము సుమారు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తామని చెప్పారు. అయితే టీడీపీలో కొత్తగా వచ్చిన అభ్యర్థి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో వైసీపీలోకి రావడం జరిగిందని చెప్పారు. అయితే కొత్తగా ఉండడంతో ఒక తప్పటడుగు వేసి ఇండిపెండెంట్ దగ్గర చేరడం జరిగిందని చెప్పారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమని ఆకర్షించాయని అన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకైతేనేమి, కావలి ముద్దుబిడ్డ శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేసే మంచి పనులకు కానీ, వారిచ్చే ఆదరణకు కానీ నచ్చి ఈ పార్టీలో చేరుతున్న మన మైనంపాటి జగదీష్కి కానీ, నరేంద్ర గారికి కానీ, వారి శ్రీమతులకు కానీ మేమందరం కూడా వారి వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్కే సుబానీ గారు కూడా మా పార్టీలో 9వ వార్డు నుంచి మా పార్టీలో చేరడం నిజంగా ఈరోజంతా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి, అదేవిధంగా మా ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి, వారు చేసే అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఈరోజు ప్రతి వార్డు నుంచి కావలి పట్టణంలో అయితే మరి ఇట్లా ప్రతిరోజు మీరు విలేకరులందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మా పక్షాన చేరడం నిత్యం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వీరందరినీ కూడా మేము మా తోటి సహచరులాగా, మా వార్డులో మా ఇన్ఛార్జీలందరూ కూడా వీరిని స్నేహితులుగా, తమ తోటి సహచరులుగా స్వీకరిస్తారు. వారు మాతో పాటు ఈ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొని వారికి అన్ని అండదండలు కూడా మేము చేదోడు వాదోడుగా కూడా మేము ఉంటాం. మాకు కూడా వారు కలిసి మా నాయకులతో కలిసి మమేకమై వార్డులో ప్రచారంలో పాల్గొని ప్రతాప్ అనే అత్యధిక మెజారిటీతో, అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ నెల్లూరు జిల్లాకి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం మన నెల్లూరు జిల్లా వారి ఒక రకంగా మన అదృష్టం అని చెప్పాలి. ముఖ్యంగా కావలి ప్రాంతవాసులకైతే అదృష్టమే. కావలి ఎంతో అభివృద్ధికి నోచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రామాయపట్నం పోర్టు ద్వారా కానీ, జోవల్దన్న ఫిషింగ్ హార్బర్ ద్వారా కానీ, మనకి రైల్వే లైన్ కానీ, మనకి ఎన్హెచ్ ట్రంక్ రోడ్డు కానీ, అంతా మంచి వనరులున్న ప్రత్యేకమైన కావలి పట్టణం ప్రత్యేకమైంది. ఈ పట్టణానికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నైనా కానీ తీసుకురాగల సమర్థుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకుడు. కాబట్టి మన ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందేదానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలా. కావలి నియోజకవర్గం నుంచి, కావలి పట్టణం నుంచి అత్యధిక మెజార్టీని వాళ్ళకి ఇచ్చి ఈ కావలి మీద ప్రత్యేకమైన శ్రద్ధని వాళ్ళని కనబరిచే విధంగా మనమే చేసుకోవాలా. ఈ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రతాప్ రెడ్డి అన్న గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి, ప్రతి ఇన్ఛార్జికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ కూడా మన పార్టీలో విలీనం అవ్వాలని అందరినీ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి సారు చేసిన ప్రతి పథకము ప్రతి కుటుంబంలో అందింది. ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఆయన ఉన్న విధానాన్ని, ఆయన ఇచ్చిన పథకాలని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్కరూ ఆ పథకాలు ఖచ్చితంగా లబ్ధి పొందిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటున్నారు, పొందలేదని చెప్పుకుంటున్నారు. కానీ 100%లో 90% పథకాలు అందరూ అందిన వాళ్ళే. ఇప్పుడు మేము వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ 18,000 తీసుకున్నాం అన్నోళ్ళు, అమ్మఒడిలు తీసుకున్నాం అన్నోళ్ళు, రైతు భరోసా తీసుకున్నాం అన్నవాళ్ళు, ప్రతి ఒక్కటి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మన్నను పొందిన వాళ్ళే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. ఖచ్చితంగా మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అవుతాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా చూస్తాం, ఇంకా అభివృద్ధిని కూడా చూస్తాం మనం. మీరు టీడీపీ కదా, మీకు వచ్చిన పథకాలు
మాకు మీ టీడీపీలో ఉన్నారు కదా, మీకు మాకు పథకాలు వచ్చాయి. మా అబ్బాయి ఫీజు రిమంబెన్స్ వచ్చింది, ఖచ్చితంగా మేము పొందాం. నేను పొందాను ఖచ్చితంగా ఫీజు రిమంబెన్స్ కొన్నాను. కానీ అమ్మఒడి మా పిల్లలకి ఏంటంటే మాకు అప్పుడు కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి మా పిల్లలకి అందలేదు. కానీ మాకు రావాల్సిన పథకం వరకు అయితే మేము పొందాము. మీడియా మిత్రులు కూడా నా ధన్యవాదాలు. ఈ దినాన నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి 11వ వార్డులో చాలా నేను ఎంత ఆర్థికంగా కానీ మామూలు ప్రజలు నన్ను పెట్టిన కష్టాలైతే టీడీపీ నాయకులు నిజంగా నా వార్డు ప్రజలకి తెలుసండి. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళతో నేను పంచుకుంటాను ప్రతిరోజు, కానీ వాళ్ళతో తిరిగేటప్పుడు కూడా నేను ఎంతో విసిగిపోయానండి. నేనేంటంటే నాకు ఆశ ఒక అధికార పార్టీలో ఉండాలనేది నా ఆశ. చిన్న మిస్టేక్ వల్ల పెద్దలు ప్రేమతో నాకు టవలేసినప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియలేదు, అర్థం కాలేదు. అందువల్ల వచ్చే మాట్లాడి సమాధానం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయాను. ఈరోజు ఒక సొంత గూటికి వచ్చినంత ఆప్యాయత నాకుంది. ఖచ్చితంగా నేను కష్టపడి వార్డు మీద తిరిగి ఖచ్చితంగా నా ప్రజలతో నేను బాగా మంచి మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి నా అన్నని గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఇది మా ప్రజలందరూ మొత్తంగా చెప్తున్నాను. నేను మారానని, నేను చాలా అసలు ఎన్ని కష్టాలు పడ్డానంటే ఒక తెలుగుదేశం పార్టీలో నేను పడ్డ బాధ ఎవరికి ఉండదు. నన్ను అణిచివేయాలని ఎన్ని కన్నీళ్లు పెట్టించారంటే అన్ని కన్నీళ్లు పెట్టించారు. ప్రశాంతంగా ఉంటుంది ప్రతాప్ రెడ్డి అన్న కాడని చాలా రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం, కానీ దీని ముందుకు వేయలేక కొంచెం డిస్టర్బ్ అయిపోయాము. ఈరోజు మంచి మనసుతో మేము వచ్చేసాము. వాళ్ళది మంచి మనసు, మంచి నాయకుడు. నేను ఖచ్చితంగా అన్నకు సపోర్ట్ చేయాలంటే ఆనందంగా రాత్రంతా ఆనందంతోనే ఉంది నా మనసు. మా వార్డు ప్రజలతో చర్చించుకున్నాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఆయన ప్రశాంతమైన మనసు గల్లోడు అన్నారు. అందుకని మా ప్రజలతో కలిసి ఈరోజు వచ్చాను. ఖచ్చితంగా ప్రతాప్ అన్న ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా నిలబడతాడు. మా 11వ వార్డు 29వ వార్డు ప్రజలకు, మా మేడం గారికి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రధాన పార్టీలో 14 సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి. వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ. అయితే నేను జగనన్న పథకాలు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, కావిలి 10 ఏళ్లుగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను. గతంలో నాకు ఇది టవల్ వేశారు, నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్నాను. ఈరోజు మళ్ళీ నన్ను సొంత గుట్టిగా చేర్చుకున్న సంతోషం ఈరోజు నాకు కలిగింది. నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈరోజు వచ్చి నేను మా ప్రతాపన్న కాడికి చేరాను. చాలా సంతోషంగా ఉంది.